హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము ఫస్ట్ టైం నేను నదిలో దీపాలు వదిలాను. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేస్తున్నాను. నేను మా ఫ్రెండ్ వల్లి ఎళ్ళామనమాట. ఇది గనక పూనుకోకపోతే నేనసలు వెళ్ళేదాన్నే కాదు. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే, "కాళ్ళకి పసుపు రాసుకున్నావా? ఖచ్చితంగా రాసుకోవాలి" అని చెప్పి అది రాసుకొని నాకు రాస్తుంది. ఇంకా మేమక్కడ స్టార్ట్ అయ్యేసరికి 7 అట్లా అయింది. యాక్చువల్‌గా ఎర్లీ మార్నింగే వదలాలి. కానీ దానికొక చిన్న బాబున్నాడు 2 ఇయర్స్. వాడితో అవ్వలేదు. సో, అందుకని మేము తెల్లారాక వెళ్ళామనమాట. ఇది ఎక్కడ ఈ ప్లేస్ అంటే నేను లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం వెళ్ళగానే ఇక్కడ టెంపుల్ దగ్గరే మనకి అన్నీ ఉంటాయన్నమాట. అంటే పూజకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ అరటి డొప్పలు గానీ, లేదంటే అగరత్తులు, కర్పూరం ఇట్లా పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం ఉంటాయి. మనం ఈ అరటి డొప్పల్లో 30 గాని, 31 గాని వత్తులు వెలిగించాలంట. గొబ్బొత్తులంటారే అవి. కానీ మాకు ఎన్ని వెలిగించాలా అని చెప్పి గుర్తులేదు. అంటే ఐడియా లేదనమాట. లాస్ట్ టైమ్ వల్లి వెలిగించింది. కానీ దానికి గుర్తులేదు. మేము కొంచెం సేపు దాని గురించి డిస్కస్ చేసుకొని లాస్ట్‌లో అవును. ఒక వీడియో ఉంది. లాస్ట్ టైమ్ నేను ఎన్ని వెలిగించాను ఏంటని చెప్పి ఫోటో తీసుకున్నాను. సో, అది చెక్ చేస్తాను అని చెప్పి చెక్ చేసింది. ఇద్దరికీ పెద్ద తెలిసినట్టుగా వెళ్ళిపోయాము. కానీ ఇద్దరికీ ఏదో కొద్ది కొద్దిగా మాత్రమే తెలుసు. ఇంకా సో, వెళ్ళామనమాట. వెళ్ళి ఇంకా ఫోన్‌లో ఫోటో గురించి 10 నిమిషాలు వెతికితే మాకు దొరికింది. ఇంకా అది కన్ఫర్మ్ చేసుకొని, మేము పూజకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కొనుక్కొని, మేము నది దగ్గరికైతే వెళ్ళిపోయామనమాట. రోడ్ ఇవతల సైడ్ టెంపుల్ ఉంటది. అక్కడ అందరు దేవుళ్ళు ఉంటారంట. ఆ టెంపుల్‌కి ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా సరే ఆ టెంపుల్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తాను. ఇంకా మధ్యలో రోడ్డు అవతల సైడ్ ఇట్లా చిన్న చిన్న కొట్లుంటాయి. దాని అవతల నది అన్నమాట. ఈ అసలు మనం ఈ నదిలో దీపాలెందుకు వెలిగించాలి? ఎందుకు వదలాలి? అనే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. దాన్ని నేను షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. మీకు తెలిస్తే గనక స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళు తెలుసుకోండి. అనగనగనగా ఒక ఊరిలో ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండేదనమాట. ఆ ఫ్యామిలీలో 5 కోడళ్ళుండేవాళ్ళు. వాళ్ళందరిలో కన్నా చిన్న కోడలు పోలి. ఈ పోలికి చిన్నప్పటి నుంచి పూజలు, వ్రతాలు అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ పోలి అత్తగారికి మాత్రం తనంత భక్తురాలు లేదు. ఈ ఆచారాలన్నీ తనే పాటించాలి. పాటించే హక్కు తనకి మాత్రమే ఉంది అని చాలా పొగరుగా ఉండేవాళ్ళు. సో, పోలిని పూజలు చేయనిచ్చేవాళ్ళు కాదనమాట. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని అంటే పోలిని వదిలేసి మిగిలిన నలుగురు కోడళ్ళని తీసుకొని నదికి వెళ్లి చక్కగా స్నానం చేసి దీపాలు వెలిగించి వచ్చేది. ఈలోగా ఎక్కడ కోడలు దీపం వెలిగిచ్చేస్తుందో అన్న అనుమానంతో దీపాలు పెట్టేందుకు కావాల్సిన వస్తువులేవి కూడా ఇంట్లో లేకుండా చాలా జాగ్రత్త పడి మరి నదికి బయలుదేరేవాళ్ళు. కానీ పోలి మాత్రం చాలా తెలివిగా ఆలోచించి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొంచెం పత్తిని తీసుకొని, దానితో వత్తిని తయారు చేసి, అలాగే కవ్వానికి ఉన్న వెన్నని ఆ వత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది. ఇలా ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలి దీపాలను వెలిగించింది. కార్తీక మాసం చివరి రోజున కావడం వల్ల అత్తగారు మిగిలిన కోడళ్ళతో కలిసి ఎప్పటిలాగానే నదీ స్నానం చేసి, దీపాలను వెలిగించడానికి వెళ్తూ దీపాలు పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ కోడలికి అప్పగించి మరీ వెళ్ళిపోయారు. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేసేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా భక్తితో దీపాలను వెలిగించిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చారు. అప్పుడే ఇంటికి వచ్చిన అత్తగారు, మిగిలిన కోడళ్ళు ఆ విమానం చూసి, ఆ విమానం తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా సరే పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుని, పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు. కానీ దేవతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే కల్మషం లేని మనసు ఉందని, మీరంతా దానికి అనర్హులని చెప్పి వాళ్ళని విమానం నుంచి దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగు స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. మనం సిటీస్‌లో ఉంటున్నాం కాబట్టి మనకి దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి
టబ్‌లో దీపాలను వదిలేలా ఆచారం వచ్చిందనమాట. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందో చెప్పలేదు కదా! ప్రకాశం బ్యారేజ్ దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక సందుంటుందండి. ఆ సందులోకి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మనకి ఈ దీపాలు వదిలే ప్లేస్ వచ్చేస్తుందనమాట. That's all for today. Thanks for watching. Do like, share and subscribe to our channel. Name is Shravani. Bye bye.